అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలియక మధురమే 5వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. అమర్కి రాశితో ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించి కాస్త ఫాస్ట్ గా నడిచాడు. కానీ అమర్ దగ్గరికి వచ్చే లోపే అతను వెళ్లిపోయాడు. రాశి వైపు చూస్తూ ఎవరని అడిగాడు. ఏదో ఆలోచనలో ఒకంత భయంతో ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిల్చుంది. ఆమెలోని వణుకును చూసి ఏదో జరిగిందని అర్థమై రాశిని హక్ చేసుకుంటాడు. అమర్ హక్కి ఏదో ఓదార్పు దొరికినట్టుగా అనిపించి తనలో ఉన్న భయాన్ని బాధని కన్నీళ్ల రూపంలో బయటకు పంపిస్తూ అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుంది. రాశిని ఏమాత్రం కదిలించాలనుకోవట్లేదు. అతను ఆమె వెన్ని ముద్దు వాంచడానికి ప్రయత్నించాడు. అమర్ సడన్ గా ఏదో గుర్తొచ్చినట్లుగా అమర్కి దూరం జరిగి సారీ అని అంటూ పక్కకు వెళ్లబోయింది. కానీ అమర్ వెళ్లకుండా ఆపి ఆమె చేతికి పాల గ్లాస్ ఇచ్చి నువ్వు ఇవ్వాల్సింది నేనిస్తున్నాను తాగు అంటూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. రాశి అతని చూపులో ఎన్నో ప్రశ్నలు ఉన్నట్టుగా అనిపించి పాలు తాగేసి అక్కడి నుంచి వెళ్లబోయింది. రాశి అని పిలిచిన అమర్ పిలుపులో ఏదో గంభీరత వినిపించడంతో అలాగే వెనక్కి తిరిగి చూడకుండా నిలబడింది. రాశి ఫ్రెష్ అయ్యిరా, తినేసి రెడీ అవ్వదు, కాసేపట్లో మన వాళ్ళు మన చుట్టూ ఉంటారంటూ చిన్నగా గొంతు తగ్గించి నాకేదైనా చెప్పాలనుకుంటే నేనెక్కడ ఎలా ఉన్నా ఎంతమందిలో ఉన్నా సరే మొహమాటం లేకుండా చెప్పేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ సమస్యను నువ్వు చెప్తే డీల్ చేసే పద్ధతి వేరు, నేను తెలుసుకుంటే వేరేలా ఉంటుందంటూ పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళి ఒక కవర్ తీసుకొచ్చి రాశి చేతిలో పెట్టి ఇందులో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, తిన్నాక రెడీ అవ్వండు, అలాగే ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు, నేను ఒక ప్రైవేట్ మీటింగ్ అటెండ్ చేస్తా అంటూ రాశి చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లి ఆమెకి రూమ్ చూపించి వెళ్ళు, ఇదిగో నీ పక్కన ఉన్న రూమ్లోనే ఉంటా, ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి మనిద్దరికి ఫుడ్ తీసుకొచ్చేసేయి, ఇక్కడే తిందామంటూ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. రాశికి పెళ్లి టైంలో అమర్ ప్రవర్తనకి ఇప్పుడు అతను చెప్పి వెళ్లిన విధానానికి చాలా తేడా ఉందని ఆలోచిస్తూ కానీ ఇప్పుడు అమర్ మళ్ళీ నాతో ప్రేమగా ఉంటే ఎలా? ఇప్పటి వరకు అమర్ ఇంట్లోకే వచ్చి అతని మనుషులే నన్ను బెదిరించారు అంటే వాళ్ళకి ఏదైనా సాధ్యమే అనుకుంటూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేసుకుని అమర్ ఉన్న రూమ్ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది. లోపలికి వచ్చిన రాశిని ఓ సెకండ్ చూసి మళ్ళీ ఏదో టైప్ చేస్తూ ఫాస్ట్ గా నువ్వు తింటూ నాకు తినిపించు, లేట్ అవుతుంది, ఇంకా మనం రెడీ అవ్వాలంటూ నోరు తెరిచాడు పెట్టన్నట్టుగా. రాశి కూడా సమయం కదనుకుంటూ అమర్కి తినిపించడం మొదలుపెట్టి తను తినేసి అమర్ గారు ఇంకేమైనా కావాలా అన్న పిలుపు సగంలోనే ఆగిపోయింది. అమర్ పెట్టిన ముద్దుకి రాశికి ఊపిరాడట్లేదు. విడిపించుకొని వెళ్దాం అనుకుంటే పంటితో కొరికేస్తున్నాడు. కాసేపటికి చస్తుందేమో అనిపించి రాశిని వదిలి నీ నోటి నుంచి బావని మాత్రమే రావాలి, లేదంటే ఇప్పుడు వదిలేసినట్టు మాత్రం వదిలేయను, ఏది ఇప్పుడు పిలువు అంటాడు అమర్ కొంటెగా. రాశి తన పెదవుల్ని చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే రాశి ఏం చేయబోతుందో ఊహించి నన్ను బావాని పిలిచి ఇక్కడి నుంచి బదులు అంటాడు అమర్. రాశి తన గొంతు చిన్నగా సవరించుకొని బావా అని పిలుస్తున్న అమర్ వినపడినట్టు గట్టిగా పిలువంటాడు. రాశి కూడా కొంచెం గొంతు పెంచి బావా అంటుంది. అమర్ మాత్రం సాటిస్ఫై అవ్వకుండా ఇందాక నా మీదికి గొంతు పెంచి మాట్లాడావు, ఇప్పుడేంటా గొంతు రానంటుందా అంటూ చూడు కల్లో కూడా బావా అని పిలవాలి, గుర్తుపెట్టుకో, వెళ్ళి రెడీ అవ్వంటూ రాశిని పంపించి ఎవరికో కాల్ చేసి ఏంటి విషయం తెలిసిందా అంటాడు. అమర్ సార్, నిన్న పొద్దున మేడం వాళ్ళ ఇంట్లోకి ఒక పర్సన్ వచ్చి ఒక ఫోన్ చేతికిచ్చాడు అంట, అందులో మాట్లాడిన వారు ఎవరో తెలియదు కానీ మేడం భయంతో అక్కడే పడిపోయారు. మేడం లేచాక వాళ్ళందరితో ఇప్పుడే నాకు పెళ్ళైపోవాలి, పెళ్లి కొడుకు ఎవరైనా సరే అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కూర్చున్నారంట. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీలో చెప్పారు. ఫోన్ రికార్డ్స్ కూడా దొరకలేదంటాడు అతను. సరే నీకు 5 hours టైం ఇస్తాను, నాకు వాళ్ళు ఎవరో తెలియాలంటూ అమర్ కాల్ కట్ చేస్తాడు. ఒక 15 నిమిషాల తర్వాత రాశి రెడీ అయి హాల్లోకి వస్తుంది. అమర్ కూడా ఒక శర్వాణిలో రెడీ అయి వస్తాడు. ఆరెంజ్ కలర్ శారీలో ఆమె అద్దినట్టు కట్టుకున్న తీరుతూ అచ్చంగా ఓ పుత్తడి బొమ్మలా కనిపిస్తుంది. అమర్ రాశి వైపే ఓ 2 నిమిషాలు చూసి అంతగా భయపెట్టాల్సిన అవసరం ఏముంటుంది, ఎవరికి ఉంటుంది అనుకుంటూ ఫస్ట్ తన భయం ఏంటో, ఆపై పెళ్లికి సిద్ధపడే అవసరం ఏంటి, ఇంతకీ వాళ్ళ టార్గెట్ నేనా లేక వేరే ఏదైనా మూలం ఉందా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటూ రాశిని దగ్గరికి పిలిచి సోఫాలో కూర్చోపెట్టి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ ఏదో చెప్పేంతలో కాల్ వచ్చింది అమర్కి. ఆ కాల్ ఇచ్చేసి చెప్పు అంటాడు. సార్, మీరు నాకు 5 hours టైం ఇచ్చారు కానీ మీకంత టైం లేదు సార్ అంటాడు ఆ వ్యక్తి. వాట్, ఏమంటున్నావు అని అంటూ గార్డెన్ వైపు నడుస్తాడు. సార్, మీరు మేడంని విడిచి ఎక్కడికి వెళ్ళకండి అంటాడు ఆ వ్యక్తి. దాంతో అమర్ మళ్ళీ రాశి పక్కనే కూర్చుంటూ విషయం చెప్పుకుందు అంటాడు. అమర్ కాస్త కంగారుని కంట్రోల్ చేసుకొని సార్, తాతగారు కాల్ చేశారు,
ఆయన ఎవరినో ముందే స్పై చేస్తూ పెట్టిన పర్సన్ వల్ల ఓ విషయం తెలిసింది. ఎవరో తెలియదు కానీ రాశి గారిని వాళ్ళ మదర్ పేరు జానక్ గురించి భయపడుతున్నారట అని అంటాడు. అతను ఇంపాసిబుల్, షీఈ్ నో మోర్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటూ రాశి వైపు చూస్తూనే కాల్లో మాట్లాడుతూ ఓకే, నీ డౌట్ ఏంటని అడిగాడు అమర్. అటువైపు వ్యక్తి మాట్లాడుతూ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు మేడం గారిని ఎనిమి చేయడమే వాళ్ళ టార్గెట్. అంటే ఆ పర్సన్ కి మీ ఫ్యామిలీకి చాలా రోజులు పరిచయం ఉండుండొచ్చు అంటాడు. ఓకే, నేను ఇంకా లేట్ చేయను, ఏదైనా తెలిస్తే ఫాస్ట్ గా చెప్పు, అలర్ట్ గా ఉండు అంటూ కాల్ కట్ చేస్తాడు అమర్. కాసేపు గందరగోళంగా ఉన్న తన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటూ రాశి వైపు చూస్తూ ఇటు చూడు అంటూ తన వైపు తిప్పుకొని అత్తయ్య ఉంది అని ఇందుకు ఏదైనా సాక్ష్యం చూపించారు కదా అంటాడు. అమర్ రాశిని పరిశీలనగా చూస్తూ ఆ మాటకి ఏం చెప్పాలి, అమ్మ గురించి వాళ్ళు చెప్పిన విషయం ఏమని అనుకుంటూ అయినా ఎలా తెలిసిందని, నా గురించి నిజంగా ముందే తెలుసా అంటూ ఆలోచన పడ్డ రాశిని కదుపుతూ చూడు, మన ఫ్యామిలీకి ఎనిమిస్ ఉన్నారు, వాళ్ళలో ఎవరన్నా ఇలాంటి వాళ్ళని చెప్తున్నారో లేక నిజమే చెప్పారో నాకు తెలియదు. నీకు నిజం చెప్పే టైం అయితే వచ్చేసింది, అన్నీ చెప్తాను. కానీ అలా నేను చెప్పాలంటే అసలు ఏం జరిగింది, ఎవరు నిన్ను నాకు దూరం చేయాలనుకుంటున్నారు, అసలు నీ మనసులో ఆలోచన ఏంటనేది, నాపై కోపం, నాపై ఇష్టాన్ని దాచడం ఏంటో చూడు, నాపై ప్రామిస్, నువ్వెందుకు ఇంతలా వణికిపోతున్నావు, నాకు అన్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు, అన్నీ చెప్పాలంటాడు సీరియస్ గా రాశిని చూస్తూ. చెప్పే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వేం చెప్పకుండానే నాకు ఇన్ని తెలుసు అంటే నాకు నేనుగా ఎంతవరకు తెలుసుకోగలను అనేది నీకు మళ్ళీ చెప్పే అవసరం రాదనుకో. ఒకవేళ అలా చెప్పడం మూలంగా ఎవరికైనా ప్రమాదం అనుకుంటే ఫస్ట్ వాళ్ళ గురించి ముందు చెప్పు, నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను, నీకు అర్థమైందని అనుకుంటున్నా, చెప్పు అంటూ తన పక్కన కూర్చుంటూ ప్రేమగా అడుగుతాడు అమర్. అయినా బిక్కమొహంకి చూస్తున్న రాశి వైపు చూస్తూ ఏదో స్ట్రైట్ అయి నిజంగా నాకు ఏమైనా ప్రాబ్లం ఉందని అనుకుంటున్నావా, నా గురించి తెలిసి కూడా అలా అనుకుంటున్నావా అంటాడు ఆశ్చర్యంగా. అప్పటిదాకా దాచుకున్న బాధ మొత్తం ఫస్ట్ పరిచయంలో తన విషయంలో జరిగిన సంగతి తనను కాపాడిన పద్ధతి తలుచుకోగాని, అతనికి ప్రమాదం ఉండదు అని అనుకోగాని అమర్ చూపిస్తున్న ప్రేమ కాన్సంటి ఇక లోపల మేము ఉండలేమన్నట్టుగా బాధ, ప్రేమ, కోపం కన్నీళ్ళ రూపంలో ఉబికి వస్తుంటే అమర్ని అమాంతం హత్తుకుంటూ గట్టిగా ఏడుస్తుంది రాశి. ఆమెలోని బాధ బయటికి వెళ్తే స్థిమితంగా అన్నీ చెప్పేస్తుందనే ఉద్దేశంతో తనను పొదవు పట్టుకొని వెనునిముచ్చు కామ్ చేస్తాడు అమర్. నిజంగా నాకు మీరంటే చాలా ఇష్టం అంటూ తడబడుతున్న గొంతులో మొదటి రోజు మిమ్మల్ని కలిసినప్పుడు, మిమ్మల్ని హక్ చేసుకున్నప్పుడు నా మనసులో ఓ మధురానుభూతి కలిగింది. అప్పుడు నువ్వు నా కోసమే చేసే పనులు అన్నీ మధురంగా తోచాయి. నీ కౌగిలి నా హృదయానికి, నీ ముద్దు, నీ కేరింగ్, నీ కోపం అన్నీ నాకు ఓ అద్భుతంగా నా మనసుకి ఓ మధురమైన సంఘటనలుగా ముద్రించుకొని పోయాయి. అప్పుడే నీ ప్రేమ, అప్పుడే నీ కోపం, అంతలోనే నీ కోరికలు. ఎవరినైనా నన్ను తాకితే నీ మొహంలో రంగులు మారడం, ఇవన్నీ నాకు నచ్చాయి. నన్ను కష్టపెట్టిన వాళ్ళ పరిస్థితి దారుణంగా మార్చావు. నన్ను పసిపాపల చేతిలోకి ఎత్తుకున్నావు. నాకు కూడా తెలియలేదు నిన్నెందుకు అంటూ వెక్కుతూ నిన్నలా ఎందుకు అత్తుకున్నాను. ఎవరో నన్ను టచ్ చేస్తే సాధ్యమైనంత వరకు కొట్టాను. కానీ నువ్వు కొట్టినా, తిట్టినా, ముద్దు పెట్టినా ఎలా అనిపించిందో తెలుసా అంటూ అతని కళ్ళల్లోకి చూడలేక చూపులు దింపి చేతులు నలుపుకుంటూ నువ్వు కాకపోతే ఎవరు ఉంటారులే అనిపించింది. నేను తన సొంతం, అలాంటప్పుడు ఏమన్నా పర్లేదులే అనిపించింది అంటూ చిన్నపిల్లలా వెక్కుతూ ఉంటుంది రాశి. అమర్ రాశి మాటలకు చిన్న నవ్వుతో నుదుటను ముద్దు పెట్టుకుని ఇంకా గట్టిగా తనని తనలోకి పొదవు పట్టుకుంటాడు. డాక్టర్ నన్ను తాకితే నువ్వు తట్టుకోలేక శ్వేత గారిని పిలిచావు. తనతో నిన్నంత క్లోజ్ గా చూసి నేను కూడా తట్టుకోలేకపోయాను. సారీ, అప్పుడు నాకు తెలియదు కదా అంటూ ఏడుస్తుంది. ఇట్స్ ఓకేరా అంటూ అమర్ వేణు నిమ్మగా కాస్త కామయ్యి ఆ తర్వాత తన ముందే నా చేయి పట్టుకోవడం, నీ ముందే నీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, తినిపించడం, ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. శ్వేత గారు అడిగినప్పుడు నాకు అర్థమైంది నీ మీద నా ఫీలింగ్స్ ఏంటని. కానీ నేను నీకు సరిపోనేమో అని అనిపించి అక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా. నిజంగా వెళ్ళాలనుకున్నా గానీ అప్పుడు నా ఇంటి పరిస్థితులు, అక్కడ ఇంట్లో ఏమనుకుంటారో ఏమో అని కూడా ఏ ఆలోచన నాకు రాలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ నీకు నా ఇష్టాన్ని చెప్పే ధైర్యం చేయలేకపోయాను. తర్వాత నా ఇంట్లోకి నన్ను నీ హక్కుగా అందరి ముందు ఎత్తుకొని మరీ వచ్చావు అని చిన్న నవ్వుతో ఆ ఇంట్లో నా వాళ్ళందరినీ ఒక్కసారిగా కామ్ చేసేసావు. వాళ్ళని కామెంట్ చేశావు, నన్ను కేర్ చేశావు అన్నిట్లోనూ అంటూ మళ్ళీ ఏడుపు గొంతులో కాస్త నవ్వు కలగలిపి కంటి నీటిని ముక్కు మీదుగా ఉన్న వాటిని తుడుస్తూ అన్నింటికి మించి నా విషయంలో నా వాళ్ళకే జాగ్రత్తలు చెప్పావు. అప్పుడు ఇంకా బాగా నచ్చావు. వాళ్ళు తెల్ల మొహాలు వేసుకొని ఒక మహారాణిలా చూశారు నన్ను అంటూ ఆగిపోయి చెప్పలేక తలదించుకొని కష్టంగా ఒక్కో మాట కూడా గట్టి మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీకోసం అన్ని వదిలేయాలనిపించింది. ఆఖరికి మీ మంచి కోసం మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చినా
ఏదో పిచ్చి ఆశతో ప్రతి దాంట్లోనూ మిమ్మల్ని ఊహించుకునేంతగా అంటూ ఐ లవ్ యూ అమర్ గారు అంటున్న రాశి పెదాలపై పంటికాటు పెట్టేశాడు అమర్. హుస్ అంటూ వేలమోహన్తో అమర్ వైపే చూసింది. ఎందుకంటే రాశి ఆ ముద్దు ఐ లవ్ యూ చెప్పినందుకు పెట్టినట్టు అనిపించకపోగా కోపంగా పెట్టినట్టు అనిపించింది. అమర్ అని కాదు బావా అని ఒత్తు పలుకుతూ బావా అను అంటూ రాశికి మరో ముద్దు పెట్టి ఇప్పుడు పిలు ఏమని పిలుస్తావంట అనగానే రాశి అమాయకంగా చూస్తూ బావా అంది. ఆ పిలుపు మొదటిసారి భయంతో పిలిచిన ఇప్పుడు ప్రేమగా పిలిచేసరికి రాశిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చుట్టూ చేతులు వేసి ఇంకా పిలువంటాడు. రాశి చెవిని మునుపటితో లాగుతూ హుస్ అంటూనే అలాగే పిలుస్తాను బావా అంటది రాశి. అప్పుడే వచ్చిన విజయేంద్ర వాళ్ళంత దగ్గరగా ఉండడం చూసి సంతోషంతో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కానీ తమ్మాయించుకొని అని దగ్గుతూ వాళ్ళని ఇహలోకంలోకి తీసుకురావడానికి చూస్తాడు. కానీ అమర్కి బావా నా పిలుపు ఇంకేదో చేయాలన్నట్టు రాశిపై మాత్రమే ధ్యాస. విజయేంద్ర చేసే సౌండ్స్ అవేం వినిపించుకోకుండా రాశి మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటున్నాడు. కానీ రాశి విజయేంద్ర తగ్గడం చూసి అతన్ని ఆపడానికి చూసిన అతని పని అతను చేయడంతో కంగారుగా అమర్ని దూరం జరిపి కంగారుగా లేచి నిల్చుంది. అమర్కి అలా నెట్టడంతో కోపం వచ్చి మళ్ళీ ఏమైంది నీకు అని ఆవేశంగా అనబోయి ఎదురుగా విజయేంద్ర వారి వెనుక మహేంద్ర శివాని ఇద్దరు కనబడగానే కాస్త కంగారు పడుతూ హాయ్ గ్రాండ్ పా అంటూ ఫాస్ట్ గా వెళ్ళి విజయేంద్రని హక్ చేసుకొని హాయ్ డాడ్ హాయ్ మా అంటూ వాళ్ళని కూడా హక్ చేసుకున్నాడు అమర్. హాయ్ రా అంటూ మహేంద్ర శివాని మాట్లాడుతూ ఆర్ యూ హ్యాపీ నౌ అంటారు ఇద్దరు ఒకేసారి. అమర్ చిన్న నవ్వుతో రాశిని తీసుకొచ్చి తన భుజం చుట్టూ చేతులు వేసి ఫుల్ హ్యాపీ అమ్మ అంటాడు సంతోషంగా. విజయేంద్ర మనవుడి చెవులు వెలిపెడుతూ ఏరా పెళ్లి చేసుకున్నాకైనా నాకు ఒక మాట చెప్పాలనిపించలేదా అంటాడు. సారీ గ్రాండ్ పా చెవిని వినిపించుకొని లెస్ మీ గ్రాండ్ పా అంటూ రాశి వైపు చూడగాని రాశి కూడా ముందుకొచ్చింది. ఇద్దరు విజయేంద్ర పాదాలకు దండం పెట్టగానే ఇద్దరిని దీవిస్తూ గాడ్ బ్లెస్ మై డియర్స్ పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అంటూ దీవించి రాశిని దగ్గరకు తీసుకొని పరీక్షగా చూస్తూ తల నిమురుతూ అచ్చం నా జానులా ఉన్నావు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని ప్రేమను చూస్తూ జాను అని అంటుంటే అమాయకంగా చూస్తుంది రాశి. కథ కొనసాగుతుంది. మరి రాశియే తన మనవరాలని విజయేంద్ర గారు చెప్తారా? రాశియే ఆ ఇంటి వారసురాలని అమర్ కానీ మహేంద్ర కానీ చెప్తారా లేదా? నిజంగా రాశి తల్లి జానకి బ్రతికే ఉందా? బ్రతికే ఉంటే ఎక్కడుంది? ఏమైంది? మరి ఆమె ఎక్కడుందో ఏ చోట ఉందో తెలుసుకోగలుగుతారా? మరి అమర్కి రాశి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న శత్రువులు ఎవరు? జానకి గారిని ఎందుకని ఇబ్బందులు పెట్టారు? అసలు రాశిని బెదిరిస్తున్న ఆ వ్యక్తి ఎవరో అమర్ తెలుసుకుంటాడా? అమర్ రాశిల మధ్య ఈ బంధం కలకాలం నిలబడుతుందా లేక మధ్యలోనే వీగిపోతుందా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.